ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఉన్నాము. బీజేపీ రాష్ట్ర చీఫ్ స్పోక్స్ పర్సన్ అలాగే మీడియా ఇన్ఛార్జ్ ఎన్వి సుభాష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. సుభాష్ గారు, జనరల్గా మీకు ఈ రొటీన్ క్వశ్చన్ చాలామంది అడుగుంటారు. బీజేపీ పార్టీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడంలో ఎందుకు అంత డిలే అవుతుంది? ఇప్పుడు మాది జాతీయ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ నుంచి డిక్లేర్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి డిక్లేర్ చేస్తారు? దారుసలాం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి డిక్లేర్ చేస్తారు. మన జాతీయ పార్టీ ప్రతి ఒక్క ఎన్నిక మేము చాలా సీరియస్గా తీసుకుంటాం, ఇంక్లూడింగ్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా, కార్పొరేటర్ ఎన్నికలు కూడా సీరియస్ తీసుకుంటాం. సమిష్టిగా మా నాయకత్వం అంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి పార్లమెంటరీ బోర్డు ఏదైతే సమక్షంలో, అందరి సమక్షంలో బీహార్ ఎన్నికల్లో అభ్యర్థులను, అలాగే ఎక్కడైతే ఉప ఎన్నికలు ఉన్నాయో, కొన్ని అనివార్య కారణాల్లో ఉప ఎన్నికలు ఎక్కడ వచ్చినాయో అన్నీ తీసుకొని ఒకటే రోజు డిక్లేర్ చేస్తాం. అంతేగాని ఒక్కొక్క పేరు ఒక్కొక్క రోజు అట్లా డిక్లేర్ చేయమన్నాడు. ఎందుకంటే అందరు కూర్చుంటారు కదా, సమిష్టిగా నిర్ణయం చేసుకొని ఈ యొక్క అభ్యర్థి బలాబలాలు ఏంది, ఈ పార్టీ బలాబలాలు ఏంది, ఎవరైతే బాగుంటుందనే దాని మీద సమిష్టిగా నిర్ణయం తీసుకొని మేము డిక్లేర్ చేస్తాం. ఇవాళ సాయంత్రం రేపు డిక్లేర్ చేస్తాం. అంతేగాని వేరే పార్టీలు తిరిగా ఫామ్ హౌస్లో, దారుసలాంలో డిక్లేర్ చేసిన పరిస్థితి లేదు. ఇది భారతీయ జనతా పార్టీ ఒక కాన్స్టిట్యూషన్. కరెక్టే మీరు చెప్పింది. కానీ నిన్న పార్లమెంటరీ బోర్డు సమావేశాల్లో అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి విషయమే చర్చకు రాలేదని, బీఆర్ గురించే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని. సో ఇప్పుడు మీరు ఇక్కడ బీజేపీ రాష్ట్ర కేడరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది, ఎట్లయినా గెలవాలని. కానీ నిన్న అక్కడ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రస్తావన రాలేదు. అంటే ఇప్పుడు చరణ్ గారు, ఇప్పుడు మీరు ఆలోచించారు ఒకటి చెప్పిన అంటే, ఇప్పుడు 6వ తారీఖున నవంబర్ 6వ తారీఖున ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అంటే సెకండ్ ఫేజ్ ఎన్నికలు ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు నామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళని ఫస్ట్ డిక్లేర్ చేసేస్తారు. తర్వాత మళ్ళీ ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడు. సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు 11వ తారీఖు నవంబర్ 11వ తారీఖు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో, దేశంలో ఎన్నికలు ఒకటే ఎన్నికలు కాదు, దేశంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ దేశంలో ఎక్కడెక్కడ ఎన్నికలు ఉన్నాయో ఉప ఎన్నికలు వాటి మీద కూర్చొని సమిష్టిగా నిర్ణయం చేసుకొని డిక్లేర్ చేస్తారు. మేము రేపు అంటే మ్యాక్సిమం రేపటి వరకు డిక్లేర్ చేస్తాం. ఇక్కడ రాష్ట్రం నుంచి కూడా పేర్లు కూడా వెళ్ళినాయి. వాటి ఏంటంటే బలాబలాల గురించి మాట్లాడతారు. వాళ్ళకు కూడా ఇంటర్నల్ రిపోర్ట్ ఉంటుంది, మనకు కూడా ఇంటర్నల్ రిపోర్ట్ ఉంటుంది, పార్టీ ఇంటర్నల్ రిపోర్ట్ ఉంది. అన్ని కోణాల్లో ఆలోచించి మంచి అభ్యర్థి, బలమైన అభ్యర్థి ఎవరైతే గెలుస్తారని చెప్పుకున్నారంటారో వాళ్ళనే మేము డిక్లేర్ చేస్తాం. ఇంకో క్వశ్చన్ సుభాష్ గారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అసలు బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా బోనీ కొట్టిన సందర్భం లేదు అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసుకున్నా కూడా. కానీ ఈసారి బీజేపీ గెలుస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఎన్ రామచంద్రరావు గారు చెప్తున్నారు. సో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఇప్పుడు మన అనాలిసిస్ కనుక చూస్తే 2009లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మనం అంటే వచ్చింది అన్నట్టు. అప్పుడు ఎంత కొంత ఖైరతాబాద్లో ఉంటుండే. 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు వేరే పార్టీలకు కూడా టైం ఇచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళకు టైం ఇచ్చినారు. తర్వాత అభ్యర్థిని కూడా ఏంటంటే గెలిపించినారు. అటు బీఆర్ఎస్, అటు ఎంఐఎం, బీఆర్ఎస్, అటు ఎంఐఎం, కాంగ్రెస్ అందరూ కూడా గెలిపించినారు. అటు అన్ని పార్టీల ఒక వ్యవస్థను చూసినారు అన్నట్టు ప్రజలు. ఇవాళ అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏముందంటే అక్కడ డ్రైనేజ్. వర్షం పడితే నీళ్ళు వచ్చేస్తాయి అక్కడ. జూబ్లీ హిల్స్ అనే పేరుకి మాత్రం పేరే, కానీ చాలా స్లమ్స్ ఉన్నాయి. సో వాట్లల్లా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకుంటే బీఆర్ఎస్ నుంచి కానీ ప్రజలను వాడుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా వారు ప్రజలకు ఏం చేద్దామనే దాని మీద పోదు అన్నట్టు. 2014లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిచినాడు టీడీపీ నుంచి. మేము సపోర్ట్ చేస్తే గెలిచే అభ్యర్థి బీఆర్ఎస్లో జాయిన్ అయినాడు. సో ఇట్లా ప్రజలు ఏంటంటే విసిగిపోయినారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ప్రజలు. ఒక జూబ్లీహిల్సే కాదు, మొత్తం దేశమంతా చూస్తున్నారు. మొన్న కూడా చూస్తున్నారు. మీరు ఏ ఎన్నికలు చూసినా కూడా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండమైన విజయం సాధించింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 2 గెలిచినారు అన్నట్టు. మంచి మేరతోటి గెలిచినారు. సో ఎక్కడ పోయినా కూడా ఒక బెంచ్ మార్క్ ఏమంటే అలా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని చెప్పి తెలంగాణ అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఇవాళ మరి ముందుండి ఏంటంటే మొత్తం నడిపిస్తున్నారు. ఇవాళ మేము క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి పోలింగ్ బూతే మా ఫోకస్. మాకు ఇవాళ అలాట్ చేసిన ఏంటంటే పోలింగ్ బూత్ 2 పోలింగ్ బూత్లు అలాట్ చేసినారు నాలాంటి వాళ్ళకు. మేము ఎవరు వచ్చినా కూడా ఎక్కడ కూడా పోవద్దు. అక్కడనే ఆ పోలింగ్ బూత్లో కేవలం ప్రచారం చేసి మా ఒక్కరి నిదానం, పहले तुम्हारा పోలింగ్ బూత్ జీతో उसके बाद ప్రదేశ్ జీతో उसके बाद దేశ్ జీతో. అమిత్ షా గారు అదే చేసినారు, మోదీ గారు అదే చేసినారు. ఫస్ట్ మనం అలాట్ చేసిన పోలింగ్ బూత్లో మనకు మెజారిటీ వస్తే సరిపోతుంది. దాని మీద మైక్రోస్కోపిక్ లెవెల్లో మేము ఈరోజు ప్రచారం చేస్తున్నాం. చాలామందికి తెలియదు ఇది, కానీ ఇవాళ ఓపెన్ సీక్రెట్ ఏమంటే అక్కడ
భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గా మొన్న అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు, ఒక్కసారి కళ్ళు రెప్పల్లో భారతీయ జనతా పార్టీ వచ్చేస్తుందని చెప్పి. అంటే అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇవాళ ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేసినా అంటే అభ్యర్థి పెట్టినా కూడా కాంగ్రెస్ ముసుగులో ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఎక్కువ ఆయనకు భయం బుగులు జరుగుతుందంట. ఫైనల్ క్వశ్చన్ సుభాష్ గారు, మీకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో యూసఫ్గూడ, రెహమత్ నగర్ ఉంది. అక్కడ టిపికల్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ బీజేపీకి ఓట్లు ఎలా పడతాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మేము ఎన్నో పథకాలు పట్టుకొచ్చినామండి చరణ్. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాం, ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం, ఉచిత రేషన్ ఇస్తున్నాం, తర్వాత రోడ్లు వేస్తున్నాం, లైట్లు పెడుతున్నాం, డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు అనేది మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా మేము అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీలో పెడుతున్నాం అంటాం. రేషన్ కార్డు వచ్చినప్పుడు మీరు ముస్లిమ్సా, మీరు హిందూసా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలా అని చెప్పాం. మేము అందరికీ, పేద ప్రజలకు అందరికీ ఉచితంగా ఇస్తున్నాం. అలాగే గ్యాస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు కూడా మేము ఎవరిని డిఫరెన్షియేట్ చేయం, మనం బయాస్డ్ ఉన్నాం, మేము అన్బయాస్డ్గా ఇస్తాం మేము. అట్లనే ఇవాళ చూస్తున్నారు వాళ్ళు, ఈవెన్ ముస్లిం కమ్యూనిటీ నుంచి కూడా చాలామంది కూడా చూస్తున్నారు, అరే మనం ఎప్పుడు ఓటు వేయకున్నా కూడా బీజేపీకి మనం ఎప్పుడు ఓటు వేయలేదు, మద్దతు పార్టీ అని చెప్పి మా వాళ్ళే ప్రచారం చేసినా కూడా ఇవాళ మనం గ్యాస్ కనెక్షన్ అంటే గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే అనేకమైన స్కీమ్స్లో కూడా మమ్మల్ని కూడా ఎట్లా డిఫరెన్షియేట్ చేయకుండా డైరెక్ట్గా బూర్కా వేసుకొని పోయినా కూడా మాకు ఇస్తున్నారు అనే దాని మీదే వాళ్ళ ఆలోచన ఒకటి వస్తుంది అన్నట్టు, కొత్త ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇదంతా న్యూ జనరేషన్ ఓటర్స్ అన్నట్టు, మిలీనియం ఓటర్స్, వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్ ఓటర్స్ అన్నట్టు. దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ డెవలప్మెంటల్ యాక్టివిటీ. డెవలప్మెంటల్ యాక్టివిటీ ఎవరు చేస్తున్నారంటే మోదీ గారు ప్రభుత్వం. ఈ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ మనం వాడుకుంటారు, దబ్బుతారు, ఏదో డబ్బులు ఇస్తా అంటారు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇయ్యరు అని చెప్పి ఇంతకుముందు ప్రూవ్ అయింది. ఇక ముందు ప్రూవ్ కావద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అన్నారు, రెప్పపాటులో కూడా బీజేపీ ఒక్కసారిగా పార్టీ పైకి లేస్తుందని. అసదుద్దీన్ ఓవైసీకి కూడా బీజేపీ పార్టీ అంటే కాస్త కలవరం చెందుతున్నారని ఎన్వి సుభాష్ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ట్రెండ్ మారిందని, ఎన్నో ఏళ్లుగా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు, ఈసారి బీజేపీ వైపు ఉన్నారు, బీజేపీకి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నారని కూడా సుభాష్ తెలుపుతున్నారు. అలాగే దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా అక్కడ హిందువులకే కాదు ముస్లింలకు కూడా వెళ్తున్నాయి. బుర్కా వేసుకున్నా మాకు పథకాలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ అని కొంతమంది ముస్లిమ్స్ కూడా బీజేపీ పార్టీ వైపే ఉన్నారని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో శ్రీచరణ్, బీజేపీ పార్టీ ఆఫీస్, హైదరాబాద్.